వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ప్రస్తుతం మనతో పీసీసీ మెంబర్ మేడం బాలకృష్ణ గారు ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన ఎలా వచ్చారు ఏంటి అనేది మొత్తం ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మా తండ్రి పేరు మేడం మల్లయ్య, తల్లి పేరు బాలమణి. మేము ఇద్దరం అన్నదమ్ములము, ఇద్దరు అక్కజెల్లెళ్ళు, నేను, నాకిద్దరు పిల్లలు. కొడుకు సాయి చరణ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, బిడ్డే డాక్టర్ పీడియాటిషియన్. మా మిస్సెస్ పేరు వనజ. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఒకానొక సమయంలో ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 9 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు, నాయకులు, పై స్థాయి లీడర్లు కూడా పటిష్టంగా ఉన్నారు. ఓకే, మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉంది అసలు ఇప్పుడు ప్రెసెంట్? మెదక్ నియోజకవర్గంలో నా పాత్ర గురించి మాట్లాడాలనుకుంటే, ప్రతి ఒక్క సమస్య పైన, అంటే ప్రజల సమస్య పైన, ప్రభుత్వం చేసే దురాఘాతాలపైన, ప్రతి దాని మీద కూడా నేను లోకల్లో ఉంటా, వెంటనే స్పందిస్తా. ఈ మధ్యనే వర్షాలు పడ్డాయి. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగింది. పంట నష్టం జరిగినప్పుడు ఉదయమే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడము, అధికారులతో మాట్లాడము, అక్కడ ఉన్న వాళ్ళకు మనోధైర్యాన్ని తెలియజేయడము, పంట నష్టాన్ని ప్రభుత్వం చెల్లించాలని కలెక్టర్ గారితో మాట్లాడడము, అది జరిగింది. అలానే మెదక్ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే మీ దృష్టికి వచ్చి ఉంటాయి కదా, ప్రజలు మెయిన్గా ఇలాంటి సమస్య అనేది ఫేస్ చేస్తున్నారు, ఇది ఎప్పటికీ క్లియర్ అవ్వట్లేదు, సో దీని గురించి మనం ఒక స్టెప్ తీసుకొని గవర్నమెంట్కి తెలియజేయాలి, లేకపోతే దీనికోసం మనమే పోరాడాలి అని ఇలాంటి సమస్యలు ప్రజలు ఎలాంటివి ఎదుర్కొంటున్నారు? మెదక్ నియోజకవర్గంలో సమస్యలు గురించి మాట్లాడితే చాలా సమస్యలు ఉన్నాయి. మెడికల్ కాలేజ్ అనేది ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఓకే, కేసీఆర్ ఏమన్నాడు, మెడికల్ కాలేజ్ మెదక్లో ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. హరీష్ రావు గారు మాట ఇచ్చారు, హరీష్ రావు గారు మాట తప్పారు. ఎన్ఎస్ఎఫ్ ప్రధాన సమస్య. ఎన్ఎస్ఎఫ్ రైతులకు సంబంధించింది, చెరుకు అక్కడ ప్రధానమైన పంట. 100 రోజులలో అధికారంలోకి రాగానే 100 రోజులలో ఎన్ఎస్ఎఫ్ తెరిపిస్తాను. మరి 9 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ తెరిపలే. రామాయంపేట అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పడ్డాక నూతనంగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేస్తా అన్నాడు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ చేయలేదు. నీళ్ళ విషయానికి వస్తే గన్పూర్ ఆనకట్ట ఎత్తు పెంచడం అనుకోండి, దాన్ని సిమెంట్ లైనింగ్ చేసి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తా అన్నారు రైతులకు, అది కూడా చేయలేదు. ఓకే, మెదక్లో ఉన్న ఆఫీసులన్నీ మెదక్ నుంచి తరలిపోయినాయి. ఓకే, అంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఒకటని కాదు. మెదక్కు రింగ్ రోడ్ లేదు. వీటన్నిటి గురించి మీరు స్టెప్ తీసుకున్నారా అంటే పోరాడడానికి? గన్పూర్ ఆనకట్ట విషయంలో మాట్లాడడం జరిగింది, మెడికల్ కాలేజ్ విషయంలో మాట్లాడడం జరిగింది. పాంప్లెంట్లు, కరపత్రాలు వేసి గ్రామాన పంచడం కూడా జరిగింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఇంత వెనుకబాటుకి గురవ్వడానికి అసలు మెయిన్ ఎవరి పాత్ర ఉందంటారు? మెదక్ వెనుకబాటు గురి అవడానికి ప్రధానంగా అయితే హరీష్ రావు గారి పాత్ర చాలా ఉంటుంది, అండ్ కేసీఆర్ గారి పాత్ర ఉంది. ఎందుకంటే మెదక్ ఉమ్మడి జిల్లాలో ఒకానొక టైంలో, అంటే సుభాగం ఉన్నప్పుడే మెదక్లో 10th క్లాస్ ఉండే, హెచ్ఎస్సి అని చెప్పేసి అంటుంటారు అప్పుడు. ఆ హెచ్ఎస్సికి చదువుకోవాలని చెప్పేసి అంటే సిద్దిపేట మదన్ మోహన్ కానీ, జైరాబాద్ బాగారెడ్డి సాబ్ కానీ, సంగారెడ్డి నుంచి పి రామచంద్రరెడ్డి సాబ్ కానీ, అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ పెద్ద మహా మేధావులు, మహోన్నత వ్యక్తులు కూడా మెదక్లో చదువుకున్నారు. అంటే మెదక్ అంత చరిత్ర ఉంది. కానీ ఈ సిద్దిపేట దొరలు వచ్చిన తర్వాత హరీష్ రావు గారే అనుకోండి, కేసీఆర్ వచ్చినకు మెదక్ మీద పూర్తి వివక్ష చూపించిండు. మెదక్లో ప్రధాన పంటలు అంటే ఎక్కువ వ్యవసాయం ఉంటుంది. ప్రధాన పంటలు వరి, చెరుకు. ఎన్ఎస్ఎఫ్ తెరిపిస్తే అక్కడ చెరుకు పంట వేస్తే రైతులు ఆర్థికంగా ఎక్కడ ఎదుగుతారు అనే ఉద్దేశంతో
రైతులను ఆర్థికంగా ఎదగనియద్దని ఎన్ఎస్ఎఫ్ జరిపియలేదు. ఓకే. విద్య గురించి వస్తే విద్యకు సంబంధించిన ఎట్లాంటి యూనివర్సిటీ లేదు. మొన్ననే ఇక్కడనే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు, మా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గారు మెదక్లో ఒక ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అంటే విద్య విషయంలో, వైద్యం విషయంలో, వ్యవసాయం విషయంలో, ప్రతి విషయంలో కూడా సిద్దిపేట దొరల పెత్తనంతో వెనుకబాటు జరిగింది. ఇంకా ప్రధానంగా ఇక్కడ అడవులు ఉంటాయి మెదక్లో, ఆఫీస్కేమో సిద్దిపేట తరలించుకొని పోతారు. అసలు సిద్దిపేట పెత్తనం అంత ఉందంటారా? ఖచ్చితంగా చెప్తున్నాను కదమ్మా. ఇప్పుడు ఇక్కడ అడవులు ఉంటాయి, ఆఫీసులు సిద్దిపేటలో ఉంటాయి. ఇక్కడ నీళ్ళుంటాయి, అక్కడ ప్రాజెక్టులు ఉంటాయి. ఇక్కడ అభయారణ్యం ఉంటుంది, జింకల పార్క్ ఉంటుంది, అభయారణ్యం ఉంటుంది, అక్కడ ఆఫీసులు ఉంటాయి. అంటే ఇరిగేషన్ ఆఫీసులు కానీ, ఫారెస్ట్ ఆఫీసులు కానీ అవన్నీ కూడా సిద్దిపేటలో దొరల పెత్తనంతో సిద్దిపేటకు తరలించుకోపోయారు, మెదక్ ఉన్న ఆఫీసులు కూడా. ఓకే. ఈ వివక్షపై మెదక్ నేతగా మీరు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక దున్నపోతు మీద పడ్డ వర్షం లెక్కనే ఉందమ్మా. ఎందుకంటే ఏ సమస్యను తీసుకుపోయినా చెప్తున్నా కదా, పత్రికాముఖంగా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఏ దాన్ని తీసుకెళ్ళినా, ప్రజలను చైతన్యపరిచి తీసుకెళ్ళినా వాళ్ళు ఎలాంటిది పట్టించుకోరు. మొన్ననే జేపీఎస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలది సమ్మె స్టార్ట్ చేశారు. అక్కడికి పోయినాం, సంఘీభావం తెలిపినాం. హరీష్ రావుకు కానీ, ముఖ్యమంత్రికి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం. ఎందుకంటే 3 సంవత్సరాలలో జేపీఎస్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు 3 సంవత్సరాలలో రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఒక కొత్త GO 26 తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇంకో 1 ఇయర్కి ఎక్స్టెన్షన్ చేసిరు. 4 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికి రెగ్యులరైజ్ చేస్తలేరు, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. మెదక్ అభివృద్ధికి అసలు మీ ప్రణాళిక ఏంటి? మెదక్ అభివృద్ధికి మా ప్రణాళిక అంటే ఒకటి, ప్రాథమికంగా విద్య మీద దృష్టి పెడతాము, వైద్యం మీద దృష్టి పెడతాము. తర్వాత రోడ్స్కి సంబంధించి మెదక్ నుంచి బీదర్ వరకు హైవే తీసుకొస్తే లింకప్ పెరుగుతుంది. నెక్స్ట్ మెదక్ నుంచి రైల్వే లైను జైరాబాద్ కలుపుతాం. అంటే విద్య, వైద్యము, నెక్స్ట్ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ, రైతులకు సంబంధించిన ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ గురించి కానీ, రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, ఇది మా ప్రణాళిక. ఓకే. అసలు మెదక్ కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందేంటి? మెదక్ గురించి కాంగ్రెస్ పార్టీ చేసింది ఉన్నది, ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసులు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏర్పడ్డాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చేసింది ఏం లేదు. 9 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. మెదక్లో చేసింది ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ చేసిందే, బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి కూడా లేదు. అలానే ఇందిరా హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి అసలు? ఇందిరాగాంధీ హయాంలో జరిగిన అభివృద్ధి బిహెచ్ఎల్ అనుకోండి, బీడీఎల్ అనుకోండి, ఓడిఎఫ్ఏ అనుకోండి, ఇవన్నీ కూడా కర్మాగారాలు పెద్ద పెద్ద ఇవన్నీ రావడం కూడా ఇందిరాగాంధీ హయాంలో జరిగింది. ఇందిరాగాంధీ అకాల మరణం మెదక్కు కూడా నష్టం చేసిందని చెప్పగలుగుతాం. అకాల మరణం లేకుంటే ఇంకా మెదక్ ఎంతో అభివృద్ధి చెందింది. అంటే మెదక్ అనేది అభివృద్ధి జరిగింది, ఐడెంటిఫై అయింది అంటే కూడా ఇందిరాగాంధీ పీరియడ్లో. అంటే అప్పుడు నిజాం పరిపాలన గుల్షనాబాద్ ఎట్లున్నానో ఆ తర్వాత ఇందిరాగాంధీ చేసిందే. దాని తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు. అలానే మెదక్ వాస్తవ్యులకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలా? అంటే ఇప్పటి వరకు 1952లో 1952లో స్థానిక నేతకు టికెట్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. సరే, ఏ పార్టీలైనా అనుకోండి. కొంతమంది స్థానిక నేత అంటే ఒకటి, అంటే మీ మీడియా ద్వారా కానీ అందరికి తెలియాల్సింది ఏంటంటే, స్థానిక నేత అంటే దాని అర్థం స్థానికంగా ఉండే నేతను స్థానిక నేత. అంటే వాళ్ళ ఓటు ఇక్కడ ఉంటుంది, వాళ్ళ ఊరు ఇక్కడ ఉంటుంది, హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ మొత్తం జీవించేది హైదరాబాద్లో, వాళ్ళ వ్యాపారాలు హైదరాబాద్లో, ప్రతిదీ హైదరాబాద్లో. జస్ట్ టూరిస్ట్ లెక్క వస్తారు, నేను లోకల్ వ్యక్తిని అని చెప్తారు. అది కాదు, స్థానికంగా ఉండి ప్రజల యొక్క బాగోగులు చూసుకొని మంచి చెడులకు ఎవరైతే ఉంటారో వాళ్ళనే స్థానిక నేత అంటారు. స్థానికంగా ఉండే వాళ్ళనే స్థానిక నేత. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసింది. ఏంది, ప్రతి ఒక్క నాయకుడు మీరు స్థానికంగా నియోజకవర్గాలలో ఉండాలి, ప్రజల సమస్యలను తెలుసుకుంటుండాలి, వాళ్ళకు వెన్నుదన్ను ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా దిశానిర్దేశం చేసింది. అసలు నిత్యం ప్రజల మధ్యలో ఉంటుంది ఎవరు? మీరు చెప్పాలమ్మా, ఎందుకంటే మీరు అన్నీ చూస్తుంటారు కదా. నిత్యం ఇప్పుడు మెదక్ విషయానికి వస్తే నిత్యం ప్రజల మధ్యలో ఉండేది మేడం బాలకృష్ణ తప్ప ఇంకెవరున్నారు?
అలానే సార్ పద్మా దేవేందర్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అసలు? పద్మా దేవేందర్ రెడ్డి గారి పరిస్థితి ఏంది అని చెప్పేసి అంటే, పద్మా దేవేందర్ రెడ్డి గారు హైదరాబాద్లో నివాసం ఉంటారు. ఇక్కడ బోనాల కార్యక్రమాలు, బతుకమ్మ కార్యక్రమాలు, అట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆమె ఇట్లా వచ్చి విజిట్ చేసి వాళ్ళతోటి కొంచెం డ్యాన్సులు అనుకోండి, సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ చేస్తూ వస్తుంది. ఆమెను మెదక్ ప్రజలు ఎమ్మెల్యే ఎప్పుడు గుర్తించారు. ఎందుకంటే మా మెదక్ ఎమ్మెల్యే మేము పోరాటం చేసేది హరీష్ రావు మీద అని చెప్పేసి అనుకుంటాం, కానీ పద్మా దేవేందర్ రెడ్డి మీద మాత్రం ఈ రోజు కూడా అనుకోము. అలానే రోహిత్ ఎంట్రీతో మీకు ఏమైనా నష్టం ఉందంటారా? ఇప్పుడు ఇవన్నీ కేసీఆర్ ఎత్తుగడలు. ఓకే, కేసీఆర్ ఎత్తుగడలు ఎట్లా అని చెప్పేసి అంటే, పద్మా దేవేందర్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. ఎక్కడ పార్టీ అంటే మనం గెలవలేకపోతున్నామని చెప్పేసి రోహిత్ని తీసుకొద్దామనేది ఒక కేటీఆర్ గారు ఏదో అంటారు. మేమైతే ఏమనుకుంటాం, కేటీఆర్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మెదక్ ప్రజల కోరికలు, మెదక్ ప్రజల మనోభావాలు, మెదక్ ప్రజల వాళ్ళ ఏం ఆలోచిస్తుర్రు అనేది కూడా మేమైతే కేటీఆర్ వచ్చి నిలబడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే రోహిత్ కాదు, కేటీఆర్ వచ్చి మెదక్లో నిలబడితే మెదక్ ప్రజల సత్తా ఏందని చూద్దామనేది కూడా ఒక ఆలోచన ఉంది. మేము ఆహ్వానిస్తున్నాం, కేటీఆర్ని ఆహ్వానిస్తున్నాం. అలానే మరి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంటే చాలా బలంగా అనిపిస్తుంది. అంత బలంగా అనిపించినప్పుడు అసలు మీరు ఎలా ఎదుర్కొంటారు? అంత సత్తా ఉందంటారా ఎదుర్కొనేంత బీఆర్ఎస్ పార్టీని మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలా బలం అయిపోయింది, విపరీతంగా ఇంచులించులుగా ఎదుగుతూ పోతుంది. సో మీరు ఎదుర్కోగలరా? బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ వాపును చూసి బలం అనుకుంటుంది. తెలుగుదేశం పార్టీకి నాయకులను, కాంగ్రెస్ పార్టీకి నాయకులను కొనుక్కొని చేసింది, అది బలం ఎట్లయితుంది? మళ్ళీ ఇంకోటి, కేసీఆర్ టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టిండు. ఆ బీఆర్ఎస్ ఏముంది అనేది మన మహారాష్ట్ర ఎలక్షన్లలో చూసినాం. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది. 6 నెలలు ఇప్పుడు వచ్చే 6 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగవుతుంది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇక ఫామ్ హౌస్లకు, ఇక క్లబ్లకు, పబ్లకే పనిచేస్తారు తప్ప ఇంకో దానికి పనిచేయరు. ఓకే, అలానే కాంగ్రెస్ టికెట్ అనేది మీకే ఇస్తారు అన్న నమ్మకం మీకుందా? అసలు ఇస్తారంటారా? అంటే వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యే టికెట్ ఆశించే వాళ్ళకు ఆ రోజే దిశానిర్దేశం చేసింది. ఏంటంటే ప్రజలతో మమేకమై ఉండండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి, రైతులకు సంబంధించింది, ఉద్యోగులకు సంబంధించింది, నిరుద్యోగులకు సంబంధించింది ఆ అంశాల మీద అందరూ ప్రజలతో ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. ఆ దిశానిర్దేశం కంటే ముందు నుంచే నేను అక్కడనే, అంటే మెదక్లోనే స్థానికంగా ఉంటాను, నేను మెదక్లోనే పనిచేస్తాను. నా చిన్న చిన్న వ్యాపారాలున్నా, పెద్ద పెద్ద వ్యాపారాలున్నా మెదక్లోనే ఉన్నాయి. క్లియర్గా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు సర్వే చేసి టికెట్లు ఇస్తామన్నారు. అక్కడ పనిచేసేది నేనే, టికెట్ వస్తుందని కూడా ఆశిస్తున్నాను. నాతో పాటు ఇంకా తోటి అభ్యర్థులు ఉంటారు, వాళ్ళకి టికెట్ ఇస్తారా, మనకు టికెట్ ఇస్తారా అని రేసులో ముందంజలో ఎవరుంటే వాళ్ళకి సర్వే చేసి టికెట్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేది నా ఉద్దేశం. ఓకే, అలానే మనం చూసినట్లయితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? అంటే రోజు రోజుకి పడిపోతుందంటారా, ఇంకా ప్రజల్లోకి వెళ్తుంది అంటారా? బీజేపీ పరిస్థితి నాగ్పూర్ వాట్సాప్ యూనివర్సిటీ తప్ప వేరే ఎక్కడ ఉండదు. నెక్స్ట్ మీడియా సృష్టి, తప్పుగా భావించద్దు. మీడియా సృష్టి, బీజేపీ వస్తుంది ఏం రాదు బీజేపీ. ఎందుకంటే బీజేపీ ప్రభావం కూడా మీ మీద పడే అవకాశం ఏమన్నా ఉందని మీకు అనిపిస్తుందా? మేమైతే బీజేపీని డిస్టిక్లలో అసలు, అంటే ఒకవేళ సిటీలో ఏమన్నా అక్కడక్కడ ఉంటుండొచ్చు, కానీ డిస్టిక్లలో, రూరల్లో ఎక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ కూడా ఆ ప్రభావం ఉండదు. అది రేపు కర్ణాటక ఎలక్షన్ చూసిన తర్వాత ఆ రిజల్ట్, కర్ణాటక రిజల్ట్ చూసిన తర్వాత సౌత్లో ఉంది, కర్ణాటకలో ఒక దగ్గరనే. రేపు ఆ రిజల్ట్ చూసిన తర్వాత బీజేపీ వాళ్ళు తోక ముడుచుకొని పోతారనేది కూడా అనుకుంటున్నాను. ఇక్కడ తెలంగాణలో బీజేపీ ప్రాబల్యం ఎక్కడ కూడా ఉండదు. అట్లాంటిది అంటే మేము అసలు దాని గురించి ఆలోచిస్తలేము. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే బీఆర్ఎస్ ఈ 9 ఏళ్లలో అభివృద్ధి ఏం చేయలేదు, అసలు ఏం కనపడలేదు, మాకు జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అభివృద్ధి ఏం లేదు, నిల్లని చెప్తున్నారు. అదేదో మరి ముందు ఇప్పుడు బీఆర్ఎస్ ముందు ఉంది కాంగ్రెసే కదా, మరి కాంగ్రెస్ హయాంలో మీరేం అభివృద్ధి చేశారంటారు?
ఇప్పుడున్న మెదక్లో ఉన్న ఆఫీసులు ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసులు కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినాయి. నెక్స్ట్ ఉమ్మడి జిల్లాలో బిహెచ్ఎల్ అనుకోండి, బీడీఎల్ అనుకోండి, ఐడిపిఎల్ అనుకోండి, మహీంద్రా అనుకోండి, ఎంఆర్ఎఫ్ అనుకోండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి. ఓకే. బీఆర్ఎస్ కంటే ముందు కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీలు అంటే వాటర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిందే ఉంది. ఓకే. అంటే ప్రతి ఒక్క విషయంలో మెదక్లో అభివృద్ధి జరిగింది, ఇది కనబడుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిందే. అంటే ఈ 9 సంవత్సరాలలో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి 5 లక్షల కోట్లు అప్పుల రాష్ట్రంగా మార్చి ఎందుకు అభివృద్ధి చేయలేదు? మా దగ్గర అంటే న్యాచురల్ చెరువులు, గోసముద్రం అనుకోండి, పిట్లం చెరువు అనుకోండి, మల్లెం చెరువు అనుకోండి, మా దగ్గర న్యాచురల్ చెరువులు ఉన్నాయి. ఇక్కడ చెరువులు ఉంటాయి, ట్యాంక్ బండ్ ఉండదు. సిద్దిపేటలో కోమటి చెరువు ఆర్టిఫిషియల్ చెరువు ఉంటుంది, ఆడ ట్యాంక్ బండ్ ఉంటుంది. ఓకే. అంటే మా దగ్గర అంటే అంతకుముందు మెదక్ అభివృద్ధిని, సిద్దిపేట అభివృద్ధిని చూసుకుంటే మెదక్ అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ 9 సంవత్సరాలలో గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్ల తప్ప తెలంగాణలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అంటే అంటే మా యొక్క చెప్పే విధానం ఏంటంటే 5 లక్షల కోట్లు అప్పు చేసి నీ 3 నియోజకవర్గాలు కాదురా బాబు, రాష్ట్రం మొత్తం చేయాలి డెవలప్మెంట్ అనేది మేము చెప్పేది. అది సార్ అలానే మనం చూసినట్లయితే ఇప్పుడు బీఆర్ఎస్ని చూసినా టీఆర్ఎస్ని చూసినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, మాకు పోటీ వస్తే బీజేపీ వస్తుంది తప్ప కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ ఇంకా పడిపోయింది పూర్తిగా జనాల్లో లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మీరు సమాధానం? ఇప్పుడు ఎట్లుంటుందమ్మా, ఒక దగ్గర దొంగతనం జరుగుతుంది అని చెప్పేసి 100 కాల్ వస్తుంది. అక్కడికి పోలీసు వాళ్ళు వెళ్తారు. పోలీసు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇద్దరు కొట్లాడుతుంటారు. సార్ వీడు దొంగతనం చేసిండు సార్ అని చెప్పేసి వీడు అంటాడు, ఇంకోటి అంటాడు లేదు సార్ వీడు దొంగతనం చేసిండు అంటాడు. అంటే టీఆర్ఎస్ వాడు బీజేపీ ఇద్దరు దొంగలు, వీడు ఏమంటాడు వాని దొంగ అంటాడు, వాడు వీని దొంగ అంటాడు. పోలీసు వాడు ఏమంటాడు, అరే మీరిద్దరు కాదండి, మళ్ళీ మీరిద్దరు కాకపోతే దొంగ నేనా అనే పరిస్థితికి వచ్చింది. అంటే వాస్తవానికి దొంగలు వాళ్ళు, కొట్లాడుతుంది వాళ్ళు, అంటే జస్ట్ చూయించుకోవడానికి అంతే. అంటే వాట్సాప్లలో కానీ మీడియాలో కానీ చూయించుకోవడానికి. కాంగ్రెస్ పార్టీకి భయపడకపోతే వెన్నులో చలి ఎందుకు పుడుతుంది? ప్రియాంక గాంధీ మీటింగు, నిరుద్యోగ యువ సంఘర్షణ సభ జరిగిన తర్వాత ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడుతుండే కేటీఆర్. కుటుంబం పోయి సోనియా గాంధీ కాలు మొక్కిరు, మీరు తెలంగాణ ఇస్తే మీరు తెలంగాణ తల్లి, తెలంగాణ దేవత అని చెప్పేసి అన్నారు. కుటుంబం కాళ్ళు మొక్కి అబద్ధాలు ఆడతాడు, నోరెప్తే అబద్ధాలు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ కుటుంబమే అబద్ధాల కుటుంబం అంతే. అట్లాంటిది. అలానే మొన్న ప్రియాంక గాంధీ గారి పెద్ద సభ నిర్వహించారు. ఆ సభ ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుందంటారా? అంటే ఎంతో కొంత. ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారి సభ విజయవంతమైంది. ఆ సభలో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఆ సభను వీక్షించారు. కొంతమంది అక్కడికి వచ్చి వీక్షించారు, కొంతమంది ఫోన్లలో వీక్షించారు, కొంతమంది టీవీల దగ్గర వీక్షించారు. ఆ సభ ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ప్రియాంక గాంధీ సభ నిరుద్యోగులకు కూడా ఒక భరోసా కల్పించింది. అలానే ప్రియాంక గాంధీ గారు ఆ సభలో ఏ విషయాల గురించి ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పినట్లు మీకు అనిపించింది? అంటే ఈ విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు, ఇవి జనాలకి మంచి జరిగేటట్లు ఉన్నాయని మీకు అనిపించింది? ప్రియాంక గాంధీ గారు ఫస్ట్ అమరవీర కుటుంబాలకు సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నారు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించడము, వాళ్ళకు మంత్లీ పెన్షన్ ఇవ్వడం అనేది ప్రకటించడం జరిగింది. నిరుద్యోగులకు ఒక జాబ్ క్యాలెండర్ వేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అది తెలియజేయడం జరిగింది. ఇంకా మిగిలిన ఎవరైనా చదువుకున్న నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మెదక్లో 4 ప్లేస్లలో ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి చెప్పింది. అంటే ఓవరాల్గా నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించే వాగ్దానాలు ప్రియాంక గాంధీ గారు చెప్పారు. సార్ అలానే ఇప్పుడు మనం చూసినట్లయితే రీసెంట్గా మునుగోడు ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ రాకపోవడానికి కారణం ఏంటంటారు? మెయిన్ రీజన్ అసలు అక్కడ ఏది దెబ్బపడింది అంటారు కాంగ్రెస్కి? నేను ఇంతకుముందే చెప్పిన కదమ్మా, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి అంటే డబ్బుల మాయతోటి విచ్చలవిడి డబ్బును వంచడము, విచ్చలవిడి మద్యం వంచడము, అధికారులను దుర్వినియోగం చేయడం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్నే కానీ మిగతా అధికారులను దుర్వినియోగం చేయడం. ఇతనేమో రాష్ట్రంలో అధికారంలో ఉంది, వీళ్ళు
దేశంలో అధికారంలో ఉంది వాళ్ళు. ఇద్దరు ప్రజలను మత్తులలో ముంచి ఓట్లు వేసుకొని గెలిచారు, కానీ అది విజయం. అంటే బై ఎలక్షన్కు జనరల్ ఎలక్షన్కు చాలా తేడా ఉంటుంది. చూశారు కదా పిసిసి ప్రతినిధి మేడం బాలకృష్ణ గారు మెదక్లో ఉన్న పరిస్థితుల గురించి ఎంత చక్కగా వివరించారో. అలానే మేము ఇప్పుడు అధికారంలోకి వస్తే మేము ఎలాంటి తీసుకొస్తాము, ఎలాంటి పథకాలు తీసుకొస్తాము, అలానే ప్రియాంక గాంధీ గారు కూడా మంచిగా చెప్పారు మొన్న, ఎలాంటివి పథకాలు అనేవి కల్పిస్తాము జనాలకి, ఇంకా మంచిగా చేస్తాము, అభివృద్ధి పనులు అనేవి ఇంకా మేము చేస్తూనే ఉంటాము, మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మమ్మల్ని ఒకసారి గెలిపించి చూడండి అని చెప్పి ఆయన మాటల్లో విన్నాం కదా. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.